ఆ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. వరగురు కరుణ సచ్చిదానందుడై నామరూపగుణ క్రియా నటనలు నాశమై సంపూర్తెనందే పరమలర సత్యజ్ఞానానంతమై పరమతత్వ సల్లక్షణ సద్దర్శన సుజ్ఞాన శేముషీ విభవమంతుళ్ళకై నమరే. తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు రజ్జు సర్ప భ్రాంతన రజ్జువే లేదు, దారు చోర భ్రాంతన దారువే లేదు, గగన కుసుమమనెదమన్న గగనమే లేదు, కుందేటి కొమ్మనిన కుందేలే మాయ, మాయను మాయించు షోడశావస్థల కావల. తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు
అమ్మలగన్నయమ్మ జగజ్జనని విశ్వమాత త్రిపురేశిని గనిన అర్కామరేంద్ర వాసవానుజ దిక్పతులెల్లుళ్ళక్కి పరమశివమన అబ్జ భవాదులెల్లరుళ్ళక్కి పంచకములెల్లుళ్ళక్కి బయలుగన తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు గరిమనగనరే పరాత్పరమున సర్వము సమయు శూన్యము గగనాంతర్భావిత పారావారచయముళ్ళక్కి దేశకాల వస్తువే గోష్పాదమై గోకర్ణమై సురగంగై గోవిందోపదేశమై మటుమాయమై తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు సప్తధాతు చయమెల్ల భూర్జర పత్ర సమమై సప్త ఋషులెల్ల సమకొనె నొజలై సప్త చక్ర పరివర్తిత తటిల్లతే సవరించ జోకతో సప్త ద్వీపావసుంధర ఉర్వారుకమై విశ్వమే హస్తామలకమై తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు నవద్వారపురి దేహియందురుగాంచ తనువెరుకల మేల్బంతి నేను మేనన తనను తానెరుగుటౌనో క్షరాక్షర విలక్షణోత్తమమౌ నాకమగు పరబయలున నాహమగు దృగ్రహిత తద్రహితమౌ తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు దశవిధ నాదమండ్రు దశావతారమలర కరాంగుళి నఖోత్పన్నమై దశ మహావిద్యాదిధాత్రిన వెలయ బింద్వాకాశమునకు పరమై దేవౌఘ మనవౌఘ సిద్ధౌఘమెల్లరు నెరుకన పరాత్పరమౌన తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు క్షమించాలండి ఒక పద్యం మిస్ అయింది 24వది నవద్వారపురి దేహియందురుగాంచ తను వెరుకల మేల్బంతి నేను మేనన తనను తానెరుగుటౌనో క్షరాక్షర విలక్షణోత్తమమౌ నాకమగు పరబయలున నాహమగు దృగ్రహిత తద్రహితమౌ తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వజీ సాక్షిభూతం
త్రిగుణరహితం సద్గురుం తం నమో బ్రహ్మాదిత్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాత్మ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్తో బ్రహ్మైవాస్మి అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే పరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏంటండి ఇవాళ? ఇంకా ఇది అవ్వలేదా? ఎక్కడి దాకా వచ్చాము? 9వ శ్లోకం. 8 అయిపోయినాయా? అవునండి. ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. 25 దాకా 25 ఉన్నాయి. ఇదే ఇంకా ఒక వారం పడుతుందా అయితే? సరే. సాంఖ్య వివరణం అంచితాఖండల సువిచార సారమే తారకంబన పిండాండ సాక్షి బ్రహ్మాండ సాక్షి మించనే అమనస్కమున రాజయోగి సర్వము పూర్ణమై తోచనే తెలిసితానరుగక వరగురు కరుణలేక బయలెట్లను. ఈ వరగురు కరుణ ఎవరికి వాళ్ళు గాఢమైన సమాధి స్థితిలో స్వాధ్యాయం చేసేటప్పుడు వచ్చేటటువంటి ప్రశ్నలు అన్నమాట. తనను తాను పోగొట్టుకునడానికి సిద్ధపడిపోతున్నాడు. ఆ సిద్ధపడేటప్పుడు ఏమేం గుర్తించాడు, ఎలా పరిణామం చెందాడు, ఆ చెందిన పరిణామం అంతా మేనెరుకల రూపంలో ఎలా ఉంది, అది ఎట్లా విడవాలి, విడిస్తే బయలే అంతే. అలా ఎటువంటి పద్ధతిలో ఉండాలి అంటే అత్యంత మంద్ర స్థాయిలో ఉండాలి. అది గాఢ నిద్ర సుషుప్తిలో నుంచి తురియంలోకి మారి తురియంలో నుంచి తురియాతీతంలోకి మారేటప్పుడు ఏ అత్యంత మంద్ర స్థాయిలో శబ్ద నిశ్శబ్దాల మధ్య ఉంటుంది, అది నిశ్శబ్దంలో లయించిపోవాలను. నిశ్శబ్దానికి అవతలకి చేరిపోతే గాని బయలవదు. శబ్దం వరకే ఆగిపోతే సరిపోదు. నిశ్శబ్దానికి ఆవలికి చేరితే గాని అది బయలవు. నిశ్శబ్దం కూడా ఎరుకలో భాగమే, శబ్దం కూడా ఎరుకలో భాగమే. కాబట్టి ఈ అనుసంధానం చేసేటప్పుడు ఎవరికి వాళ్ళు దీన్ని అత్యంత మంద్ర స్థాయిలో అంటే కింద సాలో అనాలన్నమాట. అంటాం కదా, ఆ కింద సాలో దీన్ని అనుసంధానం చేసుకోవడం నేర్చుకోవాలి. బాగా మంద్ర స్థాయి ఎవరు ఎట్లా అనగలుగుతారు. సాంఖ్య వివరణం అంచితాఖండల సువిచార సార. అంచిత అఖండల ఈ 2 లక్షణాలతోటి సాంఖ్య వివరణం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఖండంగా ఉన్నాడు. కారణం ఏమిటి? ఏదో ఒక పరిమితత్వానికి, పరిమితమైన అభిమానానికి, పరిమితమైన అహంకారానికి లోనైన స్థితి నుంచి ఈ విద్యని ప్రారంభించాడు.
ఈ విచారణని ప్రారంభించాడు. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, పొందడానికి, అనుభవించడానికి, నిర్ణయం పొందడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమనుకున్నాడు? ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, మా గురువు గారు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో, ఎప్పటికీ ఈశ్వరుని దర్శిస్తాను, ఎప్పటికీ ఆత్మసాక్షాత్కారం అవుతుందో, ఎప్పటికీ బ్రహ్మానుసంధానం చేస్తాను, ఎప్పటికీ పరబ్రహ్మ నిర్ణయం అవుతుందో, ఎప్పటికీ పరబాహ్య నిర్ణయం అవుతుందో, ఇలా వేదన చెందుతూ ఉన్నాడు. ఈ వేదన చెందేటటువంటి ముముక్షువుకి మాత్రమే సాంఖ్య తారక మనస్క బోధ అబ్బుతుంది, మిగిలిన వాళ్ళకి అబ్బదు. ముముక్షువు కాని వాళ్ళకి సాంఖ్య తారక అమనస్క బోధ అబ్బదు. వాళ్ళు ఎన్నిసార్లు విన్నా సరే శ్రవణం మననంగా మారదు. మననంగా మారకపోతే అది దర్శనానికి రాదు. దర్శనానికి రాకపోతే, అసలు దర్శనానికి రావాలంటే ముందు భావానికి రావాలి. మనన స్థితి నుంచి భావస్థితికి మారుతుంది. ఆ భావస్థితిలో నిధి దర్శనములు జరుగుతాయి అన్నమాట, నిధిధ్యాసలు. ఆ నిధిధ్యాసలు దర్శనంగా మారి, ఆ దర్శనం సాక్షాత్కారం. ఆ సాక్షాత్కార స్థితి నుంచి ఇంకా మిగిలిన పరిణామం చాలా సులభం. కాబట్టి ఈ శ్రవణ మనన నిధిధ్యాసలు ఈ సాంఖ్య విచారణలో చాలా ముఖ్యమైనవి. ఏ పద్ధతిగా చెప్పినా సరే, దేహాత్మ నుంచి అంతరాత్మ మధ్యలో చెప్పిన, అంతరాత్మ నుంచి పరమాత్మ మధ్యలో చెప్పిన, పరమాత్మ నుంచి కేవలాత్మ మధ్యలో చెప్పిన, అంటే అర్థం ఏమిటండి? దేహాత్మ నుంచి నువ్వు అంతరాత్మ అనే నిర్ణయానికి మార్చడానికి పిండాండ పంచీకరణ చెప్తాను. అంతరాత్మ నుంచి పరమాత్మ స్థితికి మార్చడానికి, నిర్ణయాన్ని మార్చడానికి బ్రహ్మాండ పంచీకరణ చెప్తాను. పరమాత్మ స్థితి నుంచి కేవలాత్మ స్థితికి నిర్ణయం చెప్పడానికి ఈశ్వర పంచీకరణ చెప్తాను. ఇలా పంచీకరణం 3 స్థాయిల్లో ఉంటుంది. ఈ సాంఖ్య విచారణ పటములు ఉంటాయి, వాటిని ఆధారంగా చేసుకుని నువ్వు అఖండ స్వరూపుడివి అనే నిర్ణయాన్ని తెలియజేస్తాను. సాంఖ్య విచారణ లక్ష్యం ఏమిటయ్యా అంటే, నువ్వు 5 25 కాదురా బాబు, ఈ 25కి సాక్షిగా ఉన్నటువంటి అఖండమైన స్వరూపం ఇది. నీలో ఏ ఖండములు లేవు, 1 నుంచి 25 వరకు లేవు. నువ్వు 26వ వాడు అని చెప్పకూడదు, ఆ 1 కంటే ముందున్నవాడు అని చెప్పాలి. 25వ తత్వం దగ్గర విచారణ మొదలు పెడితే నువ్వు 26వ వాడు అంటే ఇక కింద కెట్టబెడతావు. 25వ తత్వమైనటువంటి కర్మేంద్రియ పంచకంలో చెట్ట చివరిదైన భూమిలో భూమి, మరి కర్మేంద్రియాలు వాక్ వాణిపాద వాయు ఉపస్థలు కదా, ఆ వాయురింద్రియం దగ్గర మొదలు పెట్టాడు, మృత్యుస్థానం దగ్గర విచారణ మొదలు పెట్టాడు. ఇప్పుడు అది 25, 1 కూటస్థుడు, లేదంటే 1 ప్రత్యేగాత్మ, ఆ 25వది వాయురింద్రియం, విసర్జ కాలేదు. సరే, ఇలా విచారణ చేసినప్పుడు మరి 1 ప్రత్యేగాత్మ అన్నప్పుడు 1 కంటే ముందున్నది ఏమనాలి? 0 అనాలి, వేరే మార్గం లేదు. అంతేగాని సాంఖ్య విచారణ బోధించే వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. చూస్తే 26వది, 27వది, 28వది, 30వది, 29, 30, 31, 32, 35, 36 ఇలా పైకి చెప్తారన్నమాట. అంకే అంటే ఎక్కడ మొదలుపెట్టినట్టు? 1 వాయురింద్రియం దగ్గర మొదలుపెట్టాడు, విచారణ అక్కడ మొదలుపెట్టాడు. కర్మేంద్రియ విచారణతో విచారణ ప్రారంభం చేశాడు. కాబట్టి ఆ కర్మేంద్రియ పంచకానికి ఆధారం పృథ్వీలో పృథ్వీ తత్వం కాబట్టి అక్కడ 1 అని అంకె వేసి ప్రత్యేగాత్మ దగ్గరకు వచ్చేప్పటికి 25 అని చెప్పి 26 కూటస్థుడి కింద చెప్తాడు. ఇది లోక రీతి. కానీ ఇది సరైన విధానం కాదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. ఎందుకంటే మానవుడికి నేననేటటువంటి సహజమైన స్వరూప జ్ఞానం ఉంది వాడికి. నేను అనకుండా వాడు అసలు ఎప్పుడూ ఉండడు, ప్రతిక్షణం నేననే అనుకుంటాడు. ఏ నేనో తెలియదు కాబట్టి, అంతే. ఏ నేను అవగాహన లేదు కాబట్టి అజ్ఞానంతో వ్యవహార నేనంటూ ఉంటాడు. సాక్షి నేనని తెలుసుకోలేకపోతున్నాడు, అంతే. ఇంతకు మించి పెద్ద బ్రహ్మ విద్య ఇందులో ఏమి. అయితే
మరి సాంఖ్య విచారణ తెలుసుకోవడం ఎంత టైం పడుతుందండి? గట్టిగా తెలుసుకుంటే 10 నిమిషాలు, అంతకు మించి ఏం టైం పట్టదు. ఎందుకని అది ఎప్పుడూ మారదు. సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు అంతే ఉంది. రేపు వదిన బ్రహ్మ ప్రళయం అయ్యే వరకు కూడా ఈ సాంఖ్య విచారణ అంతే ఉంది. ఇంతకు మించి ఏమీ మారదు. ఆ 5 25 తత్వాలు అంతే ఉంటాయి. ఆ 5 25 ఇంద్రియాలు అంతే ఉంటాయి. వాటి వ్యవహారము అంతే ఉంటుంది. వాటి లయము అంతే. సరే, 5 లక్షణాలుగా చెప్తాం. అవి ఎట్లా ఏర్పడ్డాయి, ఎట్లా పనిచేస్తున్నాయి, ఎట్లా పోషించబడుతున్నాయి, ఏవి దేంతో ఎలా కలిసి పనిచేస్తున్నాయి, ఎలా లయం అయిపోతాయి. ఇట్లా ఏదో మనం వాటి యొక్క గుణగణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ ఇంద్రియాలని ఆ తత్వాలతో అనుసంధానం చేసి ఇంద్రియాలు సత్యం కాదు, తత్వాలు సత్యం అని తాత్వికమైనటువంటి తత్వజ్ఞానంతో సంబంధపడినటువంటి దర్శనాన్ని పొందే ప్రయత్నం చేయటం ఈ సాంఖ్య విచారణ. తత్వం అఖండంగా కనబడుతుంది, ఇంద్రియం ఖండంగా కనబడుతుంది. ఇది ఈ సత్యాన్ని గనక గుర్తిస్తే ప్రాణ మనస్సులు హృదయ స్థానంలో గనక నిలిచిపోతే తత్వదర్శనం. ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. సాధన పూర్వకంగా పొందాలి అనుకున్నప్పుడు ప్రాణ మనస్సుల యొక్క వేగం తగ్గుతూ రాగా అంతర్ముఖంలో నిలకడ చెందగా ప్రాణ మనస్సుల యొక్క పుట్టుక స్థానమైనటువంటి హృదయ స్థానంలో అంతర్ముఖం నిలుస్తుంది. అక్కడి నుంచి అంతర్ముఖం ప్రారంభం. ఆ హృదయ స్థానం తెలియబడకపోతే ఎప్పటికీ అది బహిర్ముఖమే. అతనికి ఎన్ని బోధలు చేసినా అదంతా బుడిదిలో పోసిన పని. ఈ సాంఖ్యతార గమనస్కం ఎవరికి పట్టుబడుతుందయ్యా అంటే అంతర్ముఖ ప్రయాణం, అంతర్ముఖ పరిజ్ఞానం సాధన ద్వారా ప్రాణ మనస్సులకు ఆధార స్థానం హృదయమని ఎవరైతే గుర్తెరగగలిగారో వాళ్ళకి పనికొస్తుంది. నిన్ను హృదయ స్థానానికి చేర్చడానికి సాంఖ్యం పనికొస్తుంది. సాధన ఉండాలి, ఈ విచారణ ఉండాలి. ఈ రెండింటిని కలిపి నువ్వు హృదయ స్థానాన్ని గుర్తించు. ఇక్కడి నుంచి తారకం పనిచేస్తుంది. ఈ హృదయ స్థానం మారిపోతుంది ఎక్కడికక్కడ. సాధకుని స్థాయి భేదాన్ని బట్టి హృదయ స్థానం చెప్పబడుతుంది. అలా జాగ్రత్తగా గమనిస్తే పిండాండ సాక్షిగా ఉన్నప్పుడు అనాహత పద్మ మందిరంలో ఇంకా అక్కడి నుంచి సమిష్టి అనుభవం పొందాలి. ప్రత్యేగాత్మ కూటస్థుడు అభేదమనే నిర్ణయాన్ని పొందాలంటే 7వ చక్రమైనటువంటి గురుమండలమైనటువంటి సహస్రార మధ్య స్థానంలో కూడా అవుతుంది. అక్కడికి చేరాలి. మరి చేరాలంటే మధ్యలో వారధి ఆజ్ఞాచక్రం, రుకుటి స్థానం. అక్కడి నుంచి అన్ని తెలుసుకోవచ్చు, కిందవి తెలుసుకోవచ్చు, పైవి తెలుసుకోవచ్చు. కారణం ఏమిటంటే అది అంతర సుషుమ్న బాహ్య సుషుమ్న రెండూ కలిసి పనిచేసేటటువంటి హంసస్థానం. కాబట్టి హం క్షం అనే ద్విదళములు ఉంటాయి అక్కడ. వాటి మీద హంస ఆడుతూ ఉంటుంది. సోహం గనక ఎవరైతే అనుసంధానం చేయగలుగుతారో వాళ్ళు ఈ అనాహత పద్మ మందిరం నుంచి సహస్రారానికి చేరగలుగుతారు భృగుటి ద్వారా. చేరినట్టు తెలియబడేది కూడా భృగుటిలోనే తెలియబడుతుంది. తదుపరి సహస్రాల్లో నిలకడ చెందిన తర్వాత ఇంకా కింద చక్రాలతో పెద్దగా పని ఉండదు. అవసరానికి ఆజ్ఞా చక్రానికి వస్తాడు, మరల వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలాగా అక్కడక్కడే ఆడుతూ కిందకి జీవహంసలుగా కిందకి రాడు. ఈశ్వర హంసలలో తిరుగుతూ ఉంటుంది, లైవ్ అయిపోతుంది. తెలివి అక్కడే పనిచేస్తుంది. అక్కడ పనిచేసినప్పుడే అది ఆత్మసాక్షాత్కార జ్ఞానంగా బ్రహ్మానుసంధానంగా పరిణామించింది. అప్పుడు స్వప్రకాశ స్థితిలో ఉంటాడు. ఎప్పుడు చీకటి, తమోగుణం, అజ్ఞానం, అవిద్య, మోహం, కామం, కర్మ ఏమి అతన్ని ఆవరించదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అతను బ్రహ్మాండ సాక్షిగా ఉంటాడు. కానీ ప్రకాశ లక్షణమే ప్రత్యేక పరమాత్మల అభిన్నమని తెలియజేసేటటువంటి. అనాహత పద్మమంజనంలోనే ఉన్నప్పుడు మాత్రం తెలియబడుతూ ఉంటుంది, ప్రకాశం ఉన్నట్లు చూచాయగా. ఇక్కడి నుంచి అక్కడికి ఎగరడం రాదు. అనాహత పద్మమందిరం చేరడం వరకు మాత్రం కర్మ, భక్తి, యోగం బాగా ఉపయోగం. ఇక్కడి నుంచి పైకి ఎగరాలంటే మాత్రం విహంగ న్యాయం, జ్ఞాన మార్గం. అందుకని
అనేక సాధకులందరూ, ఉపాసకులందరూ, సిద్ధులందరూ కూడా అనాహత పద్మ మందిరం వరకే వచ్చాయి. ఇది గమనించాలి. జపతపాలు చేయనివ్వండి, ధ్యానాలు చేయనివ్వండి, యోగాలు చేయనివ్వండి, సమాధి నిష్ఠలో అంతా అనాహత పద్మ మందిరం వరకే. ఇంకా ఆ తదుపరి అక్కడి నుంచి పైకి వెళ్ళాలి అంటే తప్పక ఆత్మ విచారణ, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మనిష్ట, బ్రహ్మానుసంధానం, మహావాక్య నిర్ణయం, ఆ తదుపరి జీవన్ముక్తి, చతుర్విధ ముక్తుల నిర్ణయం, ఆ తదుపరి పరిపూర్ణ నిర్ణయం. ఇలాగా ఈ క్రమం అంతా కూడా తారకంతో నడుస్తుంది. ఏమంటే అనాహత పద్మ మందిరం వరకు రావడం తారకం కాదంట. జ్ఞాన మార్గంలో కాదు, యోగ మార్గంలో తారకమే. అంటే మూలాధారంలోనే ప్రయాణం మొదలు పెడతాడు కాబట్టి భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి అమనస్క స్థితి గురించి ప్రశ్నించారు. వారు సహజామనస్కరాదేవి. వారి దగ్గర అప్పుడు ఎవరు అమనస్కమున రాజయోగి సర్వము పూర్ణమై పూజని అడిగితే, ఏమంటే మీరు ఏ చక్రంలో ఉంటారు? సహజామనస్కంగా మీరు ఎప్పుడూ ఊరక నవ్వుతూ ఉంటారు, ఏమీ మాట్లాడరు, మౌనంలో ఉంటారు, మీరు సహస్రాలంలో ఉంటారా ఎప్పుడు అని మన తెలివితేటలు వారి దగ్గర ప్రదర్శించబోయే ప్రయత్నం. అనాహత పద్మంలో ఉంటారా? ఇంతకీ అసలు హృదయస్థానం ఎక్కడంటారు? ఇలాంటి ప్రశ్నలన్నీ, కోణంగి ప్రశ్నలన్నీ వేయడంలో మన వాళ్ళు సిద్ధాస్తులు. సరే, ఈ ఊరికే పైనుంచి కిందకి చూసినవి అవి 7 చక్రాలు ఉన్నాయంటావా అన్న. ఎట్లా అయితే సాంఖ్య విచారణలో 5×5 అర్థం అవ్వడానికి ఆ పటం వేసి వివరించి చెప్పాం. అంతేగాని 25 ముక్కలు విడివిడిగా పనిచేస్తున్నాయనే కాదు కదా, కలిసి ఒకే చైతన్యంలోనే పనిచేస్తుంది. అది అర్థం చేసుకోవడం కోసం తర్వాత రాబోయే లెక్కలు చేయడానికి ముందు ఎక్కాలు నేర్చుకుంటాం. ఆ ఎక్కాలు నేర్చుకోవడం లాంటిది సాంఖ్య విచారణ. ఎక్కాలు నేర్చుకున్నాక లెక్కల్లో PhD వచ్చిందంటే ఇవాళ అనేక సాంప్రదాయ పీఠాలు ఈ సాంఖ్య విచారణ వరకే చెప్తే చెప్పి అయిపోయిందంతా, నీకు నిర్ణయం చేసేసాం బొమ్మంటాడు. ఊరిని ఎక్కాలు అప్పచెప్పి చేసుకుని లెక్కల్లో PhD వచ్చేసిందంటే అలాగా ఇదేం అన్యాయం అండి. అంటే తారక అమనస్కంతో ఆయనకు పని లేదు, ఆ గురువు గారికి పని లేదు, మరి ఎవరు వేస్తారు? అది నా బాధ్యత కాదు, నేను చెప్పేసాక నీకు బోధారూపంలో నిర్ణయం చేసేసి అయిపోయింది నా పని. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏదో అక్కడ వరకే చదువుకున్న పాఠాలు అన్నమాట. సరే, ఎవరైతే ఇట్లా మహానుభావులు ఉన్నారో వాళ్ళు అమనస్క రాజయోగం, సహజామనస్క రాజయోగం. ఈ రాజయోగం అంటేనే ఉన్మని మనోన్మని అవస్థల యొక్క అనుభవం ఉన్నవాడికే రాజయోగం అని శంకర భగవద్పాదులు, స్వామి వివేకానంద, పరమహంస, భగవాన్ రమణులు, అరవిందులు పూర్ణయోగం అని ప్రత్యేకంగా ఒక గ్రంథమే అందులో స్పష్టంగా నిర్ణయించబడుతుంది రాజయోగం అంటే. అసలు ఈ రాజయోగం అన్న పదాన్ని వాడిన వాళ్ళు ఈ మహానుభావుల పరంపరలో వచ్చినటువంటి స్వామి వివేకానంద. అప్పటి వరకు వేరు వేరు పేర్లతో పిలిచేవాళ్ళు, అమనస్కం అనే పిలిచేవాళ్ళు, రాజయోగం అనేవాళ్ళు అనుకోవాలి. ఆ తర్వాత మనం దాన్ని చాలా మంది అనుచానంగా వాడుకలో పెట్టారు. ఈ రాజయోగం అన్న శబ్దం సీతారామాంజనేయ సంవాదంలో అమనస్కంలో వినపడుతుంది. శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడికి చెప్పాడు రాజయోగం. మరలా అదే రాజవిద్యా రాజగుహ్య యోగంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఉద్ధవ గీతలో ఉద్ధవుడికి చెప్పాడు రాజయోగం అంటే పరమాత్మ. ఇట్లా రుభు గీతలో నిదాఘుడు చెప్పాడు, నిదాఘుడికి చెప్పాడు రుభు. ఇలా ఈ రాజయోగం అన్న శబ్దం వేదాంతంలో అనేక చోట్ల వాడబడిన దాన్ని విస్తారంగా అందించినటువంటి వాళ్ళు నవీన కాలము మహానుభావులు. సరే, ఇంతకీ భగవాన్ రమణులు ఏమన్నారంటే 7 చక్రాలు ఉన్నాయంటావా? నాకు తెలియదే అన్నారు. అదేమిటి స్వామి, మీకు తెలియకపోవడం ఏమిటి? మీరు మహానుభావులు, మరణానుభవం కూడా పొందారు, ఈ శరీరం మీరు కాదని, శరీరిగా ఉన్నవారని, ఎప్పుడూ సహజంగా అక్కడే ఉంటారని అందరూ చెప్పుకుంటున్నారు. మీరు కొద్దిగా మమ్మల్ని అనుగ్రహించి చెప్పండి. అదే చిన్నపిల్లాడికి చూపు నిలబడడానికి అమ్మ గెలక్కా ఇస్తుంది, ఎంతకాలం ఆడుకుంటాడు అన్న. అంటే
మూలాధారం నుంచి సహస్రారం వరకు పైకి కిందకి తిరగడం అనేది గిలకాయ ఆటలు అంతే. అంతకుమించి దానికి ఏం పెద్ద విశేషమైన ప్రయోజనం లేదు అమనస్క స్థితి నుంచి చూసేవాడికి. అదే అబ్బో యోగ విద్యా పారంపర్యంలో కనుక మీరు చూశారనుకోండి, కేవలం మూలాధారం నుంచి సహస్రారానికి చేరడానికే మనకు 100 జన్మలు పడుతుంది. అది సరిపోదు, 100 జన్మలు చాలవు. ఇంకా అన్నీ ఇన్ని కాదు, అందులో ఏర్పడేటటువంటి మహత్తులు, సిద్ధులు, పరిణామాలు. సరే, అవన్నింటినీ ఒక మాటతో తేల్చేశారు భగవాన్ రమణ. ఏమిటట? అది ఆ చిన్న పిల్లాడు ఆడుకునే గిలకాయ ఆట. ఎదిగిన తర్వాత, వికాసం వచ్చేసిన తర్వాత, విజ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంకా ఆ గిలకాయ మళ్ళీ ఆడలేదుగా ఇక జీవితంలో ఎప్పుడు. ఎందుకని? అది అవసరం లేదు. అలాగే గురుమండలం చేరేంత వరకే, సహస్రారంలో నిలకడం పొందేంత వరకే ఈ గొడవలన్నీ, ఈ లెక్కలన్నీ. అక్కడ నిలకడ పొందేసినటువంటి వాడికి ఈ ఆటతో పని, మళ్ళా కిందకి రావడం, పైకి పోవడం, ఈ మెట్లు ఎక్కడం దిగడం ఎంతకాలం చేస్తాడు? ఇదో శ్రమ, అనవసరపు శ్రమ. ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చినా కూడా మనకు అనవసరాన్ని ఉపేక్షించేస్తాడు. పైగా ఏం చెప్తాడు? నాకు తెలియదండి అంటే తప్పించుకుంటాడు. నటనన్నమాట. ఆయనకి తెలిసినా సర్వం అర్థం చేయగలిగిన వాడైనా ఇప్పుడు మళ్ళా 1వ క్లాస్కి వచ్చి అక్షరాభ్యాసం దగ్గర నుంచి ఎక్కడ మొదలెడతానులే, నేను తగిన గురువులు చాలా మంది ఉన్నారుగా, వాళ్ళ దగ్గరికి నేర్చుకుంటాడులే అని, నాకు తెలియదు నాయన, తగిన వాడిని అన్వేషించుకో అని చెప్తారు పెద్ద. పిహెచ్డి అయిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి కొద్దిగా నాకు 2 ఎక్కం నేర్పరా అని అడిగితే ఏం చేస్తాడు? లెక్కల్లో పిహెచ్డి చేసిన వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే నేర్పకుండా ఉండడు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి దిగి రావడం కొద్దిగా కష్టం అన్నమాట. లౌకికంగా చూస్తే ఇదేదో బాగానే ఉన్నట్టు కనబడుతుంది, కానీ నిజంగా స్వానుభవంగా అమనస్కంగా ఉన్నవాడికి తెలుస్తుంది. దేహం అనే స్థితిలోకి మరల పునః ప్రజ్ఞను పొందాలి అంటే ఎంత కష్టమో, దానివల్ల ఎన్ని కష్టాలు పడుతున్నట్టు పరిస్థితులు. ఒక చెరుకు గడని మిషన్లో తిప్పితే ఎలా ఉంటుంది, అలాంటి అనుభవాన్ని పొందుతారు. అందువలన ఎప్పుడు అమనస్క స్థితిలో అలా పైన ఓరక ఆకాశంలో ఎక్కడో విహరణ, అక్కడ ఉంటాడు ఆకాశం అవతల. అందుకే గగన సదృశ్యం, బ్రహ్మానంద మగ్నుడైనటువంటి వాడు ఎక్కడ ఉంటాడే అంటే గగన సదృశ్యంగా ఉంటాడు. అంతే, ఇప్పుడు అక్కడ ఉంటాడు. మళ్ళా అది పంచీకరించబడి 1 అయ్యి 15 అయ్యి 25 అయ్యి, యాగి పడాలి, ఈ యాగి ఎందుకులే అని ఊరకుంటాడు. అట్లా ఊరకుండడమే అమనస్కం. వాళ్ళు పూర్ణులు. ఇంతకీ నా గొడవ ఈ పూర్ణం అన్న విషయం చెప్పడం గురించి. వేదాంతంలో పూర్ణము అన్నది బాగా ఆలోచించి అనుసంధానం చేయాలి. అది ఊరక వేసిన మాటలు కావాలి. అంటే అపూర్ణము పూర్ణం, అపరిపూర్ణము పరిపూర్ణం. ఈ 4 మాటలు వేదాంతంలో కనబడుతుంది. వేదాంతాన్ని గ్రంథాలను అనేకం తిరగేస్తుంది. అంటే ఏది చెప్పాలన్నా వేదాంతంలో ఒక పద్ధతి ఏమిటంటే, ముందు శాస్త్ర పద్ధతిగా, సిద్ధాంత పద్ధతిగా, సైద్ధాంతికంగా నిన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం, ఒప్పిస్తాం. రకరకాలైన దృష్టాంతాలు చెప్తాం. తర్వాత రాష్ట్రాంతికను తెలుసుకుంటామని, అలాగే లక్షణాలు చెప్తాం, చెప్పి లక్ష్యార్థాన్ని వివరిస్తాం. ఈ పద్ధతి వేదాంతంలోనే కనబడుతుంది. అంటే నీకు తెలిసినటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి తెలియని దాన్ని వివరించే ప్రయత్నం చేస్తుంది శాస్త్ర పద్ధతి, ఇది సిద్ధాంత పద్ధతి. అవసరమే. ఒక ప్రతిపాదన చేస్తుంది, ఒక సైద్ధాంతికమైనటువంటి నిరూపణ ఇస్తుంది, ఇచ్చి నిన్ను నడిపించడానికి ఒక సాధన క్రమాన్ని ఇస్తుంది. ఆ తదుపరి నిర్ణయ క్రమాన్ని కూడా చెప్పు. ఈ 4ంటికి కలిపి సిద్ధాంతం అని పేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక లక్ష్యాన్ని చెప్పేటటువంటి సూచన, దానిని నీకు అందించడానికి ప్రూఫ్ అంటారు. అంటే ఒక లక్ష్యం చెప్పిన తర్వాత దానికి నిరూపణ చెప్పాలి. ఆ నిరూపణ చెప్పిన తర్వాత
ఆ నిరూపణ నీ నిజ జీవితంలో సాధ్యమయ్యేటట్లుగా సాధనాక్రమం చెప్పాలి. ఆ సాధనాక్రమంలో జీవిస్తే నువ్వు ఏ నిర్ణయాన్ని పొందుతావో ఆ నిర్ణయ క్రమాన్ని. కాబట్టి లక్ష్యము, నిరూపణ, సాధనాక్రమం, నిర్ణయ క్రమం, ఈ నాలుగింటిని కలిపితే సైద్ధాంతికం అంటాం, సిద్ధాంతం అంటాం. ఇది వేదాంతంలో పర్ఫెక్ట్ గా పాటించబడదు. ఊరికే నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాళ్ళు, లేకపోతే నోటికి ఏదొస్తే ఈ రాత్రికి ఏది చూస్తే తెరలా చెప్పేవాళ్ళు అంటా లాభం లేదు. ఏది చెప్పినా ఈ నాలుగు అందులో పర్ఫెక్ట్ గా ఉంటాయి. అప్పుడు దాన్ని మనం సిద్ధాంతంగా స్వీకరిస్తాం. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అట్లా చెప్పబడ్డాయి. అందుకని ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి అయినా మరెన్ని లక్షల సంవత్సరాలైనా అవి విజ్ఞానదాయకం, అందులో సందేహం లేదు. సరే, ఈ విజ్ఞానాన్ని పొందాడు, సిద్ధాంతాన్ని బాగా ఈ నాలుగురు బోధ అంటే అర్థం ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా బోధాధికారులు ఏదైనా బోధించేటప్పుడు మొదట లక్ష్యం గురించి చెప్పాలి, సూచన వాక్యాలు చెప్పాలి. ఆ తదుపరి ఏం చేయాలి, దాన్ని నిరూపించే నిరూపణ వాక్యాలు చెప్పాలి. ఆ నిరూపణ వాక్యాలు చెప్పిన తర్వాత దాన్ని నిజ జీవితంలో అనుభవానికి తెచ్చుకోవడానికి సాధనాక్రమాన్ని చెప్పాలి. ఆ సాధనాక్రమాన్ని చెప్పిన తర్వాత మరలా లక్ష్యంలో జరిగేటటువంటి నిర్ణయ క్రమాన్ని చెప్పాలి. ఎట్లా నిర్ణయం వరుస క్రమంలో పొందుతాడో అది చెప్పాలి. ఆ నిర్ణయ క్రమం చెబితేనే నీకు స్వానుభవం ఉన్నట్టు. అది చెప్పలేదనుకోండి, సిద్ధాంతం వరకే ఉన్నట్టు. చాలా మంది సూచన వాక్యాలు చెప్తారు, నిరూపణ వాక్యాలు కూడా చెప్తారు. మిగిలిన రెండుకి ప్రాధాన్యత, సాధనా క్రమానికి, నిర్ణయ క్రమానికి ప్రాధాన్యత ఇవ్వరు. అక్కడికి చెప్పి ముగించేస్తారు. అప్పుడు అది అపూర్ణ పద్ధతి. ఆ బోధ పూర్ణ బోధ, అది అపూర్ణ బోధ. అందుకని వాడికి ఊహ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేస్తుంది. ప్రతివాడు వాడికి దోచినట్టు ఊహ చేస్తాడు, అప్పుడు అది సిద్ధించదు. మొదటి భాగం ఇది. రెండవ భాగం, దీన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేస్తారంటే దృష్టాంతాలు చెప్పి ద్రాష్టాంతికాన్ని కూడా చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే దృష్టాంతాలను మాత్రమే చెప్తారు. చాలా గ్రంథాలు ఉన్నాయి మనకి, ఆ గ్రంథాలలో ఏకరువు పెట్టి దృష్టాంతాలు ఉంటాయి. వరుస క్రమంలో టక 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 100 దృష్టాంతాలు చెప్తారు. కానీ ఈ విన్నటువంటి వాడికి, శిష్యుడికి ఈ దృష్టాంతం ద్రాష్టాంతికానికి అన్వయం చేసుకోవడం రాదు. అంటే అర్థం ఏంటంటే ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది అని దృష్టాంతం చెప్పామనుకోండి. అంటే అర్థం ఏమిటి, ఆ చంద్రబింబం వలె ఎత్తులు, పల్లాలు, గోతులు, నదులు, సముద్రాలు, పర్వతాలు లాగా ఉందనే కాదు. పౌర్ణమి నాటి కళ ఈవిడలో కనబడుతుంది. ఆ పౌర్ణమి నాటి చంద్రుని యొక్క వికాసం అనేటటువంటి చైతన్య వికాసం అనే కళ ఆవిడ ముఖంలో కనబడుతుంది అనే ద్రాష్టాంతికం. ఆ కళని గుర్తించే ప్రయత్నం చేయాలి కానీ ఈ మిగిలిన స్థూల భావాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. అలా దృష్టాంతానికి ద్రాష్టాంతికం కనుక చెప్పకపోయినట్లయితే అది కూడా అపూర్ణమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది సాంఖ్య విచారణ గురించి చెప్తారు, చెప్పి ఈ తారక మనస్కాల జోలికి వెళ్ళారు. ఎప్పుడైతే వెళ్ళరో అప్పుడు దృష్టాంతములన్నీ, సాంఖ్య విచారణలో చెప్పిన దృష్టాంతములన్నీ వృధానే, వాడికి ఏవి గుర్తుండవు. ఒకవేళ గుర్తున్న చిలక పలుకుల వలె బట్టి పడతాడు అంతే. చాలా చోట్ల ఏం జరుగుతున్నాయి అంటే ఒక 20 పేజీలో, ఒక 30 పేజీలో, 200 పేజీలో పుస్తకం ఇస్తారు. వాళ్ళ గురు పారంపర్యం ద్వారా వచ్చిన పుస్తకం, అది బాగా చదువుతారు. ఎంతసేపు చెప్పినా ఇంకా 200 పేజీలలో ఉన్నటువంటి ఉపమానాలు, వాక్యాలు అవే మాట్లాడతారు. ఇంకా అంతకు మించి ఒక్క వాక్యం కానీ, ఒక పదం కానీ వేరే వాటికి సమన్వయం చేసుకునే పద్ధతి రాదు. ఎందుకని దృష్టాంతము, ద్రాష్టాంతికము చేత కాదనమాట. ఆ అన్వయం క్రమం రాదనమాట, సమన్వయీ భావం చేత కాలేదనమాట. అంతకంటే ఏమైనా మనం అడిగామనుకోండి, మీరు అసలు మా పారంపర్యం కాదండి, మీరు మా సాంప్రదాయం కాదు, వెళ్ళిపోండి. అదేమిటయ్యా, మీరు పరిపూర్ణం అంటారు, ఒక్కొక్క పూర్ణం అంటారు, పూర్ణబోధ అంటాడు, నిర్ణయం ఏమో పరిపూర్ణం అంటాడు. అంతకంటే అవతల ఇంకేమీ లేదంటాడు. మరి అంతకంటే అంత ఏమీ లేకపోతే అన్నింటినీ సమన్వయం పొందాలి కదా, అన్నీ కలుపుకుపోవాలి కదా.
అన్నీ అందులో లయమైపోవాలి కదా. అసలు లేనివని చెప్తున్నాం కదా, అసలు పుట్టనే లేదంటున్నాం కదా. మరి అటువంటిప్పుడు మీరు మా సాంప్రదాయం కాదు, మీరు మా పాఠం నేర్చుకోలేదు, మీ పాఠాలు మాకు పనికిరావు, మా పాఠాలు మీకు రావు, ఈ వేర్పాటువాదంతా ఎలా నిర్ణయం అవుతుంది? కాబట్టి ఇది అన్నిట్లోనూ ఉంది, ద్వైతంలోనూ ఉంది, అద్వైతంలోనూ ఉంది, విశిష్టాద్వైతంలో, ఆచలంలో, అన్ని పీఠాలలో ఈ గొడవలు గొడవలు. కానీ మా గురువు గారు ఎప్పుడు ఏం చెప్తారంటే, నాయన నీకు మొదటి పరిణామం ఏం రావాలి, నీకు తెలియాలి. సాధకుడు అయ్యావు, సరే, ఏదో సాధన చేస్తున్నావు, నీకేం పరిణామం రా, నీకేం కావాలి అసలు? అప్పుడే డైరెక్ట్గా ముక్తి మోక్షం చేతిలో ఉసిరికాయలాగే ఎవరు పెట్టరు, అది అయ్యే పని కాదు. నీకు కదా ఆ నిర్ణయం అయ్యేట్టు చేస్తా. చెయ్యాలంటే నీకు సమదర్శనం ఉండాలి, సత్వగుణం ఉండాలి, స్వరూప జ్ఞానం ఉండాలి. అంటే సాక్షిత్వంతో కూడిన స్వరూప జ్ఞానం, వ్యవహారంలో సత్వగుణం, బుద్ధిలో విజ్ఞానమయ కోశంలో సమదర్శనం, ఈ మూడు నీకు ఉంటే అప్పుడు నీకు ఎవడైనా సహాయం చేస్తాడు. ఆ గురువు సహాయాన్ని నువ్వు అర్థం చేసుకోవు. అసలు నన్ను అడిగితే గురువు సహాయం చెయ్యాలనే సంకల్పం ఈ మూడింటి వలన అతనికి ప్రేరణ కలుగుతుంది. ఎందుకంటే అతనికి సంకల్పం ఉండదండి. గురువు ఎప్పుడు నిసంకల్ప స్థితిలో ఉంటాడు, నిర్వికల్ప స్థితిలో ఉంటాడు. వీటికి సహాయం చేయాలి అని ఎట్లా కలుగుతుందయ్యా అంటే, నీలో ఉన్నటువంటి సమదర్శనం, నీలో ఉన్నటువంటి సత్వగుణం, నీలో ఉన్నటువంటి సాక్షిత్వం అనే స్వరూపం, ఈ మూడు కలిసి గురువు మీద ప్రభావితం అవుతుంది. అయ్యేటప్పటికీ అతను మౌనం వేడతాడు అనమాట. అప్పటి వరకు మౌనంగా ఉంటాడు. ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఈయన ఏదో చెప్తూ ఉంటాడు తప్ప అందులో ఆ చెప్పే వాటిలో శబ్ద ప్రమాణాన్ని వివరించే వాటిల్లో తానేం ఇన్వాల్వ్ కాడు, మౌనిగానే ఉండి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ మౌన స్థితిలో ఉన్నటువంటి గురువు సంకల్పంలోకి దిగి వస్తే సహాయం చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. బోధించడం ఒక రూపమైనటువంటి సహాయం అయితే వాగ్రూపమైన శబ్ద ప్రమాణంతో కూడిన సహాయం. కానీ నిజానికి చైతన్య స్థితిలో సహాయం చేయగలడు, చైతన్యానికి అవతల కూడా సహాయం చేయగలడు. అలా చేయగలిగిన సమర్థత ఉన్నటువంటి గురువుని కదల్చాలి, మేల్కొల్పగలగాలి. మౌనంతో నిర్వికల్ప స్థితిలో ఉన్నటువంటి వాడిని మేల్కొల్పగలిగే శిష్యుడు ఎవడైతే ఉంటాడో వాడి మీద ఆ చూపు నిలుపుతాడు. అది దృగ్దీక్ష అంటే. అంతేగాని ఏదో కాళ్ళ మీద పెడితే ఒట్టెట్టేసి కళ్ళలో చూసేసి నెత్తి మీద చేయిబెట్టేసి త్రివిధ దీక్షలు ఇచ్చేసి అప్పు అంటే ఇది స్థూలం, గుర్తుపెట్టుకోవాలి. స్థూలం కూడా అవసరమే, అయితే అదే సత్యం అనుకో. అదే సత్యం అనుకుంటే శరీరం కూడా సత్యం. అప్పుడు ఎప్పుడు రాగానే ఏడు కాళ్ళ మీద పడిపోతుంది. కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, అందరూ కాళ్ళ మీద పడిపోతుంది. ఎందుకంటే అందరూ గురువులే కాబట్టి. వచ్చిన వాళ్ళందరూ గురువులేనండి. ఇప్పుడు ఏం చేయాలి? సీనియర్ గురువులు, జూనియర్ గురువులు, లేదా సీనియర్ శిష్యులు, జూనియర్ శిష్యులు, అందరి కాళ్ళకి పాద నమస్కారం చేసుకుంటారు. ఈ పాద నమస్కారం చేయడానికే 2 గంటలు. మరి ఇప్పుడు ఇదే దృగ్దీక్ష, ఇదే త్రివిధ దీక్షలు, హస్తమస్తక సంయోగం అని అనుకుంటే అజ్ఞానం కదా. కాబట్టి ఇది శరణాగతి కాదు, ఇది చరణాగతి. పాదవుల మీద పడడం అంటే చరణాగతి. లోపల జరిగితే, హృదయ స్థానంలో జరిగితే శరణాగతి. కాబట్టి ఈ స్పష్టమైనటువంటి అనుభవ నిర్ణయాలని బాగా సాధకుడు గుర్తుపట్టాలన్నమాట. ఇలా సాంఖ్య తారక అమనస్కాలు నిన్ను అపూర్ణ స్థితి నుంచి పూర్ణ స్థితికి చేరుస్తుంది. ఈ అపూర్ణం నుంచి పూర్ణం నిర్ణయం అయ్యేదంతా కూడా సైద్ధాంతికం, ద్రాష్టాంతికం, ఈ రెండూ కలవాలి. సిద్ధాంత నిర్ణయము తెలిసిన వాడే ఉండాలి, ద్రాష్టాంతికమైన నిర్ణయం కూడా తెలుసుకుంటారు. అప్పుడేమయ్యాడు? అపూర్ణం అన్న స్థితి నుంచి పూర్ణ స్థితికి నిర్ణయానికి వచ్చేసాడు. ఇప్పుడేం చేయాలి? వాడిలో చివరి నేను మిగిలిపోయాడు. భగవాన్ రమణులు చెప్పే అహమిక అనే నేను, ఆ చివరి నేను, అదే నేను పరమాత్మ నేను, జీవాత్మ నేను కాదు. ఆ పరమాత్మ నేనుని విడిపించాలి. అక్కడ అతనికి తోచింది, ఇప్పుడు నేను అపరిపూర్ణుణ్ణి అని. నేనున్నానుగా, నేను లేకుండా పోయింది అక్కడ. నేను ఉంటే ఈయన సర్వసమిష్టి ఉందిగా, సర్వస్వము ఉందిగా, సర్వము ఉంది, శూన్యం కూడా. ఈ రెండు నాలోనే, నా నుంచే వస్తూనే నాలోకే పోతుంది.
ఇదంతా నేను సర్వాధారంగా ఉన్నాను, నిరాధారంగా కూడా ఉన్నాను. ఇలా మరి నేను లేనివాడిని అయిపోయానా? ఒక దృష్టితో చూస్తే పూర్ణబోధ పొందిన వాళ్ళందరూ సిద్ధాంత పద్ధతిగా, దృష్టాంత పద్ధతిగా లేనెరుకకి చేరినట్లుగా కనబడు. కానీ స్వానుభవ నిర్ణయంగా సహజంగా. అందువల్ల నేను అపరిపూర్ణుణ్ణి అనేటటువంటి లోపల స్ఫురణ అలాగే పనిచేస్తుంది. ఇప్పుడు ఈ అపరిపూర్ణుడు పరిపూర్ణ స్థితిని నిర్ణయం పొందాలి. పొందితే సహజమే. అవ్వాలి అంటే మరి ఏం చేయాలి? ఎవరో ఏదో అశరీరి అయినటువంటి గురువు ఎవడో ఒకడు చేయుతారు. అప్పుడు కైంకర్య పద్ధతిగా వాళ్ళు లేకుండా పోతారు. ఇలా జాగరూకుడవై ఈ ప్రయాణాన్ని పూర్తి చేయాలి. దేశకాల వస్తురహితంగా పూర్తి చేయాలి. చివరి మెట్లు అపరిపూర్ణ స్థితి నుంచి పరిపూర్ణ నిర్ణయం దగ్గర దేశ కాల వస్తురహిత పద్ధతి అనేది నిర్ణయం. ఏమంటే మళ్ళీ 3 చెప్పారేంటి? నీకు అర్థం కావడానికి కోసం అంతే తప్ప అక్కడ 3 లేవు, ఉన్నవి 2. అక్కడ ద్విపుటే ఉంది, త్రిపుటి లేదు. త్రిపుటి ద్విపుటిగా మారిపోతుంది. దేశము కాలం ఈ 2 ఉంటాయి. వస్తువుకి అవకాశం లేదు. వస్తువు పూర్ణస్థితికి వచ్చేటప్పటికే లేకుండా పోతుంది. జాగ్రత్తగా ఈ సాంఖ్య తారకమనస్క విధిని, ఆ ద్విపుటి రహిత పద్ధతిని, తద్రహిత సద్రహిత మద్రహిత పద్ధతిని పరిపూర్ణంగా నిర్ణయం పొందాలి. ఇవి ఆ బయలు స్థితిని, ఆ పరబాహ్య స్థితిని, పరబ్రహ్మ నిర్ణయం తెలిసిన తరువాత మాత్రమే పరాత్పర నిర్ణయం అవుతుంది. ఇది స్పష్టంగా పట్టుకోవటం రావాలి. మద్గురుడే తెంచెరయమున మధృదయ పీఠిపై వరింప మండితాఖండలోజ్వల తరంగిత నానా కంజాత సంజాతమతితమౌ ఎరుక విడిచె కరిమృంగిన వెలగ కరణి సుకరమై తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెక్కరు. ఈ సాంఖ్య తారకమనస్క విధిని బోధ ద్వారా పొందినటువంటి వాళ్ళు అంటే ఏమంటే తారకం అమనస్కం కూడా బోధిస్తారండి? బోధించరు. సాంఖ్యం ఒక్కటే బోధిస్తారు, తారకాన్ని సూచిస్తారు, అమనస్కాన్ని మౌన వ్యాఖ్యగా తెలుసుకోవాలి. ఇది క్రమం. అలా ఎవరైతే సాంఖ్య విచారణ క్రమాన్ని జీవితంలో జీవించడం ద్వారా, ఆ దృష్టితో జీవించడం ద్వారా ప్రత్యేగాత్మ కంటే ముందు అపంచీకృత భాగం నేను, పంచీకృతం నేను కాదు అని తనను తాను నిరసించుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఎవరైతే పొందారు వాడు హృదయపీఠంపై ఉన్నాడు. ఏ హృదయపీఠంపై? అనాహత పద్మ మందిరంలో కాదు. ఎక్కడ ఉండాలి ఇప్పుడు? వీడు గురుమండలంలో ఉండాలి. అక్కడున్న హృదయపీఠంపై ఉన్న గురువుని మేల్కొల్పాలి. మేల్కొల్పాడు. మేల్కొల్పితే ఇప్పుడు ఈ అనాహత పద్మ మందిరంలో ఉన్న శిష్యుడు ఎక్కడికి చేరిపోవాలి అంటే, ఆయన పొందాలి అంటే ఆయనన్నా కిందకి దిగి రావాలి, ఈయనన్నా పైకి. ఆయన దిగి రావడాన్ని వరించడం అంటారు. ఈయన పైకి ఎగరడాన్ని ఉత్థానం అంటారు, ఉద్ధరణ అంటారు. కాబట్టి మద్గురుడే తెంచెరయమున మత్హృదయ పీఠిపై వరింప. సాంఖ్యం పూర్తి చేసేప్పటికి హృదయ స్థానం అనాహత పద్మ మందిరానికి వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ విశ్రాంతిగా ఏరోడ్రోమ్ అంత ఉంటుంది అన్నమాట. ఎంత ఏరోడ్రోమ్ అంటే ఇంటర్నేషనల్ ఏరోడ్రోమ్, ఎయిర్పోర్ట్ అంత ఉంటుంది. విమానాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ విమానం ఎక్కడు, ఇక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. సత్వగుణంతో ఉంటాడు కదా మరి, సుఖంగా ఉంటాడు కదా మరి, జ్ఞానంతో ఉంటాడు కదా. ఇతరులతో పోలిస్తే సుఖ జ్ఞానాభిలాషలచే నిన్ను బంధించును. పరమాత్మ సూటిగా చెప్పాడు సత్వగుణం విషయం. మిగిలిన వాటన్నిటితో పోలిస్తే, పూర్వ జీవితంతో పోలిస్తే, రాజసిక తామసికమైనటువంటి వ్యవహారాలతో పోలిస్తే సత్వగుణం సుఖం. ఎప్పుడు సుఖమేదని, ఆ సుఖం వదిలిపెట్టడానికి ఇష్టం ఉండదు. అలాగే ఇతరులతో పోలిస్తే జ్ఞానం, స్వయంగా స్వరూప జ్ఞానం కాదు. ఈ 2 లక్షణాలు ఎంతగా బంధిస్తాయ్యా అంటే, చెవిలో ఇల్లు కట్టుకు చెప్పినా సరే పొరపాటు కూడా ఆ రెండింటిని వదిలిపెట్టడానికి ఇష్టపడదు.
గట్టిగా చెప్పాలి అంటే తమో గుణ పాషండత్వం ఎలా అయితే జన్మకు కారణం అవుతుందో సత్వగుణ పాషండత్వం కూడా జన్మకే కారణం. ఇది మరల ఉపాధి మార్చవలసిందే. మారిస్తేనే తప్ప ఆ ఆవరణ విచ్ఛిన్నం అవదు. ఇలా చాలామంది ఆగిపోతూ ఉంటారు. మహానుభావులు అనేక మంది, ఎంతో మందిని నా కళ్ళ ముందే ఎంతో మందిని ఇట్లా ఈ దశ వరకు వచ్చినటువంటి వాళ్ళకి సహాయం చేయడానికి చాలాసార్లు ప్రయత్నించిన సందర్భాలు, వాళ్ళు విరమించలేనటువంటి సత్వగుణంలో నుంచి విరమించలేనటువంటి బలహీనత కలిగి ఉన్నటువంటి వాడు. ఆ సత్వగుణం కూడా బలహీనతే ఒక రకంగా చెప్పాలి. తామసిక గుణం ఉన్నవాడికి ఎట్లా అయితే ఎవరో ఒకరిని బాధించకుండా ఉండలేడు, ఈ సత్వగుణం వాడు బాధ పడకుండా ఉండలేడు. అది కూడా బలహీనతే. అలా బలహీనంగా మారిపోతుంది అభ్యాసవశాలు. ఇంకా అక్కడే ఆగిపోతారంటే. ఎంత ప్రయత్నం చేసి పై విషయాలన్నీ చెప్పినా అందులోకి ప్రయత్నించాలి, అందులో చేరాలి, అలాంటి స్థితిలో ఉండాలి, ఆ సాధన చెయ్యాలి, దీంట్లో ఏమైనా విరమించాలి అనేటటువంటి బలమైనటువంటి అపేక్ష, మోక్షాపేక్ష కలగదు. ఇంకప్పుడు అక్కడికి సరిపెట్టేసుకుంటాడు. ప్రారంభ కర్మ కూడా దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించేస్తుంది. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఇవన్నీ చేయలేండి, మన వల్ల కాదులేండి, అంతా తన బలమేననుకుంటాడు. తానే అక్కడికి ప్రయత్నం చేసి ఎన్నో సాధనలు చేసి ఎంతో కష్టపడి చేరాడని అహంకృతిని పొందుతాడు. కర్తృత్వ భోక్తృత్వాలను పొందుతాడు. ఎప్పుడైతే వాటిని పొందేసాడు మరలా మామూలే ప్రయాణం కర్మచక్రంలోనే తిరుగుతుంది. సరే, ఇలాంటి వాడిని ఇప్పుడు పైకి పంపించాలి, ఇప్పుడు ప్రమోట్ చేయాలి అంటే ఇతనిలో ఉన్నటువంటి సమదర్శనం, ఇతనిలో ఉన్న సత్వగుణం, ఇతనిలో ఉన్నటువంటి స్వరూప జ్ఞాన అభిలాష, గురుమండలంలో సహస్రారంలో ఉన్నటువంటి, సహస్రారం అంటే మన శరీరంలో ఉన్న సహస్రారం అనుకునేది, ఇది ప్రతీక. ఇది సహస్రారం కాదు. అనంతంగా ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఏ చైతన్యం ఉందో అది సహస్రారం. ఆకాశం ఎంత మేరకు ఉంటే అంత మేరకు ఆ సహస్రార చక్రం. అక్కడ ఉంటాడు గురుమండలం. అందుకనే బ్రహ్మానందం పరమసుఖదం అనేటటువంటిది రోజు అనుసంధానం చేయమని చెప్పి ఆ ఆకాశ పంచభూతాలకు అవతలు ఉంటాడు. సర్వసమిష్టి పంచభూత తత్వ సముదాయ సాక్షి ఎవడో అక్కడ ఉంటాడు గురువు. అక్కడ ఉన్నటువంటి గురువుని, ఆ స్థితిలో ఉన్న గురువుని సశరీర స్థితిలోకి, శరీరం అనే ఎరుక కలిగేటట్లుగా మనం పిలవాలి. సంకల్పం ద్వారా, మానసికాశ్రయం ద్వారా, హృదయాశ్రయం ద్వారా. ఎవరైతే హృదయ స్థానంలో మేలుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ పని చేయగలుగుతారు. సరే, పిలిచారు. పిలిస్తే ఆయన కళ్ళు తెరిచి, ఓ ఎవడో నన్ను పిలుస్తున్నాడు, వీడెవడో, వీడిని మనం ఉద్ధరించవలసిన అవసరం దైవీ ప్రణాళికలో వచ్చింది. ఈశ్వరాజ్ఞ అనుసారం మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. పరమాత్మన ఆజ్ఞ అనుసారమే పనిచేస్తారు. వాళ్ళకి ఆ రకమైన స్ఫురణ కలుగుతుంది. ఓ ఇతను నేను ఉద్ధరించాలి. ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు ఇతను. ఓ ఇలా జరిగింది, అలా జరిగింది, పూర్వాపరాలన్నింటినీ వాళ్ళు రెప్పపాటులో తెలుసుకోగలుగుతారు. తెలుసుకుని మద్గురుడే తెంచే రయమున. రయమున వెరీ వెరీ ఇంపార్టెంట్. రయమున అని చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి మా తాతగారు బోధించినటువంటి శ్లోకం గుర్తొస్తుంది. విష్ణుమూర్తి గజేంద్రుడిని రక్షించడానికి పరుగున వచ్చాడు. అది రయమున రావడం. ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆకర్ణిక, ఎక్కడ ఆ పద్యం ఇప్పుడు గుర్తు రావట్లేదు, ఎక్కడో పద్మవనాంతరస్థమునందు ఎక్కడో ఉన్నాడు. అలవైకుంఠపురంబులు నగరిలో ఆమూలదాపల సౌధంబులు మందారవనాంతర ప్రాంతేందుకాంతోపుల పద్యంకరమా వినోదియు. అక్కడ ఉన్నవాడికి ఎక్కువ నాగేంద్రము పిలిచినటువంటి పిలుపు వినబడింది. అలా ఉండాలట శిష్యుడి పిలుపు, గురువు యొక్క సంరక్షణ. ఎంత గొప్ప చిత్రణం అది.
సరే ఎలా వచ్చాడయ్యా రయమున సిరికించెప్పుడు శంఖ చక్రయుగం చేదు సంధింపడ భగవతించేరుడు ఆకర్ణికాంతర ధమ్మిల్లముంచక్కనంతుడు వివాద ప్రోత్థిత శ్రీ కుజోపరిచేలాంచలమైన వీడు గజపురాణావనోత్సాహి. ఏమంటే చిన్నప్పుడు భాగవత పద్యాలు నేర్చుకుంటే ఏమిటండి ప్రయోజనం అంటారు? జీవితం అంతా ఉపయోగపడుతుంది. సందర్భం వచ్చినప్పుడు ఆ స్ఫురణను అందుకుంటుంది. అందుకు చిన్నప్పుడు నేర్పాలంట. ఏమిటంటే మీరు ఎప్పుడో ఏనాడో చెప్పిన భాగవత పద్యాలు, రామాయణ పద్యాలు, శ్లోకాలు ఏమిటో మీరు బాలబోధలో ఏమిటో మీరు నేర్పుతున్నారు. నేటి నవీన కాలపు నేర్పరేమిటి? సరే, ఈ నవీన కాలపు భక్తి విద్యల గోలు ఎట్లాగో వాళ్ళు నేర్చుకునేదే కదా. కాస్త భక్తి మార్గంలో నేర్పితే జ్ఞానానికి ఎప్పటికైనా పనికొస్తుంది. అందువలన ఇలాగా రయమున ఇట్లా వచ్చాడట. ఈ గజేంద్ర మోక్షం యొక్క సందర్భం ఈ హృదయపీఠం మీద వరింప వచ్చినటువంటి విష్ణు. వరించడం అంటే పెళ్లి అనుకుంటారు, పెళ్లి కాదు. వరించడం అంటే అర్థం ఏమిటంటే తనలో ఐక్యపరుచుకోవడానికి సముద్రమే నదిలోకి వచ్చింది. సాధారణంగా ఏమంటారు, నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయండి అంటారు. కాదు, నది ముఖద్వారం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రంలో కలిసే సంగమ స్థానానికి వెళ్ళి చూస్తే సముద్ర ప్రభావం బలంగా కనబడుతుంది. నది చాలా వేగంగా వెళ్ళి కలిసిపోతుంది. ఎంత వేగంగా వెళ్ళి కలిసిపోతుందయ్యా అంటే అసలు అక్కడ నిలబడి స్నానం చేయడం చాలా కష్టం. కొట్టుకుపోతాడు వీడు కూడా. విపరీతమైన లోతు ఉంటుంది, మునిగిపోతాడు. ఆ సంగమ స్థానం అంత సులభంగా ఉండదు. అక్కడ సముద్రం యొక్క ప్రభావం బలంగా ఆకర్షించేస్తుంది. అలాగా విష్ణుమూర్తి అయినటువంటి గురువు, నారాయణ స్వరూపమైనటువంటి గురువు ఈ అనాహత పద్మ మందిరం నుంచి పిలిచినటువంటి శిష్యుణ్ణి తనలోకి ఆహ్వానించేస్తున్నాడు. తనలోకి ఆహ్వానించడం వరించడం, ఇది చాలా ముఖ్యమైనది. అందుకనే వధువు వరుడు అంటాం వివాహ లగ్న పత్రికలో. ఏమిటంటే ఇది ఆ వరించే లక్షణం వరుడికే ఉంది. తనలో కలుపుకోగలిగే సామర్థ్యం సముద్రం లాంటి వాడు వరుడు. వధువు నది లాంటి. వాళ్ళిద్దరూ ఎలా ప్రవర్తించాలట? నది సముద్రం వలె ప్రవర్తించాలట రోజువారీ జీవితంలో. సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో, ఎంత మౌనంగా ఉంటుందో, ఎలా కదలకుండా ఉంటుందో, ఎలా సాక్షిభూతంగా ఉంటుందో అలా ఉండాలి అబ్బాయి. అమ్మాయి ఎలా ఉండాలి? నది వలె గలగలా ఉండాలి. సుక్షేత్రమై ఆ గృహస్థాశ్రమం అందుబాటులోకి రావాలి. తిరిగి ఆవిడ నిర్ణయం మాత్రం ఎప్పుడు ఎలా ఉండాలి? నాకు పరమేశ్వరుడు గురువు భర్త, ఆ సముద్రంలో నేను కలిసిపోవాలి. నేను అభిన్నం, నేను అద్వయం. అపూర్ణ స్థితిగా ఉన్నటువంటి నది శిష్యుడు సముద్రమైనటువంటి గురువులో చేరిపోవడం ద్వారా పూర్ణ స్థితిని పొందుతాడు. కార్యములన్నీ కారణస్థితిలో కలిసి కార్యకారణములు అభిన్నమై, ఆ కార్యకారణములు అభిన్నమైపోవడమే వరించడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. అలా వరించబడితే శిష్యుడిలో వెంటనే ఒక గొప్ప మార్పు వస్తుంది. జీవితంలో అప్పటి వరకు రాని మార్పు వచ్చేస్తుంది. ఏమిటట అది? అందార్థములలో గురు శిష్య అన్యోన్య దర్శనం అని ఒక అధ్యాయం. ఆ అన్యోన్య దర్శనంలో చాలా గొప్పగా ఈ సూచన చెప్పబడింది. అదే ఇక్కడ వాడబడింది. మండితాఖండలోజ్వల తరంగిత నానా కంజాత సంజాత మత్తితమౌ ఎరుక విడిచే. ఇది సూచన. ఇప్పటి వరకు శిష్యుడు ఎలా ఉన్నాడు? మేనెరుకలు అనేటటువంటి మత్తితమై ఉన్నాడు. ఇంకేమై ఉన్నాడు? అవి ఎలా ఉన్నాయట? అఖండంగా కనబడుతుంది, ఖండంగా కనబడుతుంది, ఉజ్వలంగా కనబడుతుంది, దిగనాశిలిపోయి అంతా దహరాగ్ని చేత మండితమైపోతున్నట్టుగా, దగ్ధమైపోతున్నట్టుగాను కనబడుతుంది. అంతా ప్రశాంతంగా ఉన్నట్టుగా కూడా ఏకకాలంలో రెండు అంశాలు కనబడుతుంది. ఇంకెలా ఉందట? ఉత్తుంగ తరంగాలతో ఎగసిపడుతున్నటువంటి గంగానది వలె ఉంది, ఉత్తుంగ తరంగాలతో ఎగసిపడుతున్న సముద్రుని వలె కూడా. నానా కంజాత సంజాత. అబ్బో, ఆ గంగానది యొక్క దిగి రావడం యొక్క
అవతరణం చదివితే, గంగావతరణం యొక్క కథ చదివితే చాలా విశేషమైనటువంటి చైతన్యం కలుగుతుంది మనం. ఆవిడ ఏకంగా సురగంగా దిగి వచ్చేటప్పుడు జలచరాలతో సహా దిగి వచ్చేస్తుంది. స్థూలమైన వర్ణనలు వాటిని జాగ్రత్తగా ప్రతీకాత్మకంగా అర్థం చేసుకోవాలి, లేకపోతే అవి విపరీతార్థాలను ఇస్తాయి అన్నమాట. ఆకాశంలో నుంచి వచ్చిన గంగలో సకల జలచరాలు వచ్చేసినాయి. ఆ సకల జలచరాలు వచ్చి బెరబెరా వెళ్ళి సాగర గర్భంలో కలిసిపోతాయి. ఏమంటే ఆకాశంలో నుంచి వచ్చిన నీళ్లలో జలచరాలు ఎలా ఉంటాయి? ఇది ఎలా సాధ్యం స్థూలంగా మీరు అని హేతువాదులు, నాస్తికవాదులు ఇత్యాదులు చాలామంది అప్పుడు కూడా ఉన్నారు, చార్వాకులు, వాళ్ళే నేటి భౌతికవాదులు. సరే, వీళ్ళందరికీ ఈ హృదయాంతరంగితమైనటువంటి భావ అభావ స్థితులు అర్థం. వాళ్ళకి ఎంతసేపు పదార్థ విజ్ఞానమే, అంత కెమిస్ట్రీయే తప్ప వాళ్ళకి భావ అభావ స్థితులు, సమాధి స్థితి, సాక్షిత్వ స్థితి అంటే ఈ 4 మాటలు ఈ భౌతికవాదులకి ఎప్పటికీ అర్థం కావు. సరే, వాళ్ళ అర్థమైనా అర్థం కాకపోయినా ఉన్న సత్యం అది. కాబట్టి ఎన్ని కల్లోల తన అప్పటి వరకు పొందినా కూడా ఆ కల్లోలములన్నీ కూడా ఒక్క దెబ్బకి కరిమ్రింగిన వెలగ కరణి సుకరమై బోళ్ళు వెలగబోళ్ళు పట్టుకెళ్ళి ఏనుగు ముందు పెట్టామంట. ఆవిడ ఆ ఏనుగు ఏం చేసింది? టకా 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 లోపలేసింది. కాసేపట్లో గంట ఆగేటప్పటికి టకా 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 వెనక నుంచి విడిచేసింది. డెప్పలుగానే ఉన్నాయి, కానీ లోపల ఉన్న గుజ్జంతా ఖాళీ అయిపోయింది. అలాగే శిష్యుడు చూడడానికి అలాగే ఉన్నాడు, కానీ లోపల ఎరుక మాత్రం గురువు హరించి వేశాడు. అలా జరుగుతుంది ఎరుక విడవడం అంటే. ఏవో దర్శనాలు అలా కనపడింది, ఇలా కనపడింది, అలా అయింది, ఇలా అయింది, ఇదంతా వాచ్య లక్ష్యార్థ స్థితిలో ఇలా ఉండదు. దర్శనం సహజమైపోతుంది. సహజమైపోయిన తర్వాత ఇంకా ప్రయోజనం. ఇప్పుడు తన భర్త ఎక్కడ, తన భార్య ఎక్కడ అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశించే ముందు వెతుకుతూ ఉంటాడు. ఎంతకాలం వెతుకుతాడు? వివాహం అయ్యే వరకు వెతుకుతాడు. అయిపోయిన తర్వాత ఇక వెతికే పనే ఉంది. సాక్షాత్కారం అయిపోయింది, కళ్ళు ఎదురుకుండా వచ్చేసింది ఆవిడ. ఆవిడ ఏ స్వరూపంలో అయినా ఉండనివ్వండి, ఆయన ఏ స్వరూపంలో అయినా ఉండనివ్వండి, అయిపోయింది. వివాహం కూడా చేసేసాం. ఇంక ఇప్పుడు మళ్ళా ఏమండి మా అమ్మాయికి సంబంధాలు వెళ్తున్నాను అంటాడా? తండ్రి అనడు, ఆ అమ్మాయి అందో. ఏమ్మా మీ భర్త గారు ఎక్కడున్నాడో? ఇదిగో ఎదురుకుండానే ఉన్నాడండి ఈయనే అంటుంది. మీ శ్రీమతి గారు ఎక్కడ? ఎదుగో ఈవిడేనండి బాబు అంటాడు. కాబట్టి ఇప్పుడు సహజంగా ప్రశాంత స్థితిలో ఉన్నాడు. అంతకు ముందున్న అసహజమైన అన్వేషణా పద్ధతులు ఇప్పుడు ఏమి లేవు, శోధనా పద్ధతులు లేవు, వెతికే గోళలు లేవు. అయిపోయింది, వెతికేశాడుగా, వెతికేశాడు, సాక్షాత్కారం పొందేశాడు, అనుభవం కూడా వచ్చేసి. ఆవిడ మహామాయా స్వరూపిణే అవ్వచ్చు, లేదా మూలా ప్రకృతి అవ్వచ్చు. ఈయన పరమేశ్వరుడే అవ్వచ్చు, ఆవిడ పరాశక్తి అవ్వచ్చు. ఏ రీతిగా అయినా సరే దర్శనం అయిపోయింది కదా, అనుభవం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు సహజ స్థితిలో ప్రశాంత గంభీరంగా సాక్షిగా తనను తాను పోగొట్టుకునే పనిలో ఉంటాడు. ఎరుక నిర్ణయం కానంతసేపే విచారణ, అన్వేషణ, శోధన, బోధన, ఈ 4 మాటలు గుర్తుపెట్టుకో. విచారణ, అన్వేషణ, శోధన, బోధన. ఈ 4ంటి కూడా ఎంతసేపు ఉంటుందయ్యా అంటే గురువులో కలిసిపోనంతసేపే. గురువులో కలిసిపోయాడు. ఎప్పుడైతే అనాహత పద్మ మందిరం నుంచి సహస్రార పద్మ మందిరంలో ఉన్నటువంటి హృదయ స్థానానికి ఎగిరేశారు. ఎవరు పట్టుకెళ్ళారయ్యా? గురువు గారు పట్టుకెళ్ళారు. ఎలా పట్టుకెళ్ళాడయ్యా? చక్రాహతిన్. విష్ణుమూర్తి పరిగెట్టుకొచ్చాడు. పరిగెట్టుకొచ్చి ఏం చేశాడు? ఆ మొసలి అనే గ్రాహకాన్ని తన చక్రాయుధంతో తప్పించేశాడు, తొలగించేశాడు. ఆ గ్రాహకం అంటే ఎరుకే, ఆ చక్రం అంటే సుదర్శన చక్రం. అది దాని పేరే సుదర్శనం. సుదర్శనం, మంచి దర్శనం, సద్దర్శనం అని పేరు. ఎవరికైతే ఆ సత్స్థితి యొక్క దర్శనం కలిగిందో వాడిలో ఇక అసత్ అనేటటువంటి
గ్రాహకం మిగిలే అవకాశం. నిన్ను మింగేసేటటువంటి గ్రాహకం అక్కడ ఉండదు. నిన్ను లాక్కుపోయేటటువంటి లక్షణాలు ఇంకేం ఉండవు అక్కడ. అలా సద్దర్శన స్థితి యందు నిలకడ చెందేస్తాడు. గురువులో ఐక్యతా సిద్ధి కొరకై ఎలా పొందాడయ్యా? సుదర్శనాన్ని ప్రయోగించాడయ్యా. సంకల్ప శక్తిని వాడాడు, స్ఫూర్తినిచ్చాడు, స్ఫురణనిచ్చాడు. బోధస్థితి నుంచి అవబోధ స్థితికి లేవనెత్తాడు, అవబోధ స్థితి నుంచి ప్రబోధ స్థితికి లేవన అయిపోయి. తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు. ఇది జరిగే క్రమం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తత్ సత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. హరి ఓం.